హిల్స్ బైపోల్లో ఓట్ చోరీకి పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ నాయకులు ఎలక్షన్ కమిషన్ ను కలిశారు. దీనిపై ఎలక్షన్ కమిషన్ స్పందించింది. అది 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిందని తెలిపింది. ఇంకా వివిధ బూత్ నెంబర్ 246, 243 ఫేక్ ఓటర్స్ ను కలిగి ఉన్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఒకే ఇంట్లో 30 నుంచి 40 వరకు ఓటర్లు స్థానికులు కాకుండా ఉన్నారని, ఇంట్లో ఉన్న 3 ఓట్లు కూడా 30 ఓట్ల మాదిరిగా చూపిస్తుందని బీజేపీ నాయకులు మండిపడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ఉప ఎన్నికల్లో మొత్తం టోటల్గా కూడా ఒకే ఇంటిపైన 45 నుండి 50 వరకు ఓటర్లు నమోదు చేశారంటూ కూడా నిన్న ఇతర పార్టీ వాళ్ళు కూడా అయితే మొత్తం టోటల్గా కంప్లైంట్ చేయడం, ఈసీకి కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒకే ఇంటిపైన 30-40 ఓట్లు ఉండడం పట్ల తీవ్ర అయితే విమర్శలు అయితే గుప్పిస్తుంది. మనతో పాటు బీజేపీ నాయకులు కూడా ఉన్నారు. అయితే ఎక్కడైతే ఈ యొక్క ఆ ఓటు చోరీ అనే నినాదం వస్తుందో, ఓటు అధికంగా ఉన్నటువంటి తప్పుల తడకగా ఓటర్ లిస్ట్ ఉండదంటూ కూడా చెప్తూ ఉన్నారు. మనతో పాటు బీజేపీ నాయకులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అన్న చెప్పండి, అయితే మీ దగ్గర 246 బూత్ నెంబర్ అని చెప్తున్నారు, దాంట్లో 43 ఉన్నట్టుగా ఉంది. ఇంకా కొద్దిగా మీ దృష్టిలో గిట్ట ఇంకా కొన్ని ఉన్నాయి కదా, ఏ దాంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఇప్పుడు మీరు అన్నట్టు 246 కాదు, 264 కూడా. అయితే దీంట్లో ఏంటంటే ఇప్పుడు మామూలుగా జనరల్గా అంటే రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు, ఓటు చోరీ బీజేపీ చేస్తున్నది అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళ ఇంటిపైనే ఒక్కొక్క ఇంట్లో దీంట్లో 52 ఓట్లు ఉన్నాయి. ఆ ఇంట్లో ఓన్లీ ఒక 10 మెంబర్స్ ఉన్నారు. మిగతా 41 మంది మాత్రం ఒక్కరు అక్కడ లేరు. ఓటు చోరీ అని బీజేపీని బ్లేమ్ చేస్తున్నది. చేసేదంతా వాళ్ళు చేసుకుంటూ ఇట్లా ఈ డివిజన్లో చాలా బోకస్ ఓట్లు వాళ్ళు చేయించుకొని ఆ విధంగా గెలవాలనే వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మేము కూడా ఈసీకి కంప్లైంట్ చేస్తున్నాము. కంప్లైంట్ చేసి ఈ ఓట్లన్నీ కూడా డిలీట్ చేసినట్టు మేము కోరుతున్నాము. ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? ఏ బూత్లో ఉన్నాయి? ఇంటి నెంబర్తో సహా ఉన్నది కాబట్టి ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? మా దగ్గర డోర్ నెంబర్ తోటి ఉన్నాయి. ఇప్పుడు ఒకటి ఏది 8-3-250/690 ఏలో 52 ఓట్లు ఒకే ఇంటిపైన ఉన్నాయి. దాంట్లో మేము పోయి వెరిఫికేషన్ చేసుకుంటే దాంట్లో కేవలం 10 మందే ఉన్నారు. ఆ ఇల్లు కూడా చాలా చిన్నది. నీకు ఇన్ని ఓట్లు ఉన్నాయి. అదే రకంగా ఇంకొక దాంట్లో 43 ఉన్నాయి. 43లో దాంట్లో ఎవరు కూడా లేరు. అది ఖాళీ ఉన్న స్థలము. దాన్ని కూడా వాళ్ళు ఓట్ల రూపంగా మలుచుకున్నారు. ఈ రకంగా వాళ్ళంతా ముందు నుంచే ప్లాన్ చేసుకొని ఈ రకంగా ఓట్ల చోరీకి పాల్పడుతున్నారు వాళ్ళు. అయితే ఇది చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ దాంట్లో ఏమన్నా రాంగ్స్ ఉన్నాయి? మేమంతా కూడా రౌండ్ అప్ చేసుకొని ఒకే ఇంటి మీద ఇన్ని ఓట్లు ఉండడం నిజంగానే సమంజసమేనా? అయితే మనం చూస్తున్నాం స్పష్టంగా. అయితే రాహుల్ గాంధీ మాత్రం మొత్తం టోల్గా కూడా రాష్ట్రమంతా తిరుగుతూ, దేశమంతా తిరుగుతూ ఓట్ చోరీ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఓట్ చోరీ అంటూ మొత్తం టోల్గా కూడా ప్రజెంటేషన్లు చేస్తున్నారు, స్క్రీన్ ప్రజెంటేషన్లు చేస్తున్నారు. మరి ఇక్కడ జరిగేది ఏంటి అంటూ కూడా బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఒక ఉప ఎన్నికల మాత్రమే ఇంత విధంగా కాంగ్రెస్ ఈ విధంగా చేస్తుంది అంటూ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. మనతో పాటు కొంతమంది ఉన్నారు, మనం స్పష్టంగా అయిన స్క్రీన్ మీద చూడొచ్చు. అయితే ఒకే ఇంటి పైన ఎన్ని ఉన్నాయి, రౌండ్ ఆఫ్ చేసినాయని కూడా ఇవన్నీ మొత్తం టోల్గా కూడా ఫేక్ ఓట్లు. అంటే ఒకే ఇంటి పైన ఈ దాంట్లో ఉన్నవాళ్ళు 2-3 ఉన్నారు. కొన్ని చోట్ల మొత్తం టోల్గా ఓటర్లే లేరు. అయితే దీనిపైన ఇంకా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇంకా నాయకులు కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయితే బ్రదర్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పారు ఓట్ చోరీ అని చెప్పారు. ఇప్పుడు దీన్ని మనము చూస్తున్నాము, ఫిజికల్గా చూస్తున్నాము. ఒక ఇంటిలో ఆ ఖాళీ స్థలం ఉంది, ఎవరు లేరు అక్కడ. ఇన్ని ఓట్లు క్రియేట్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం? సో ప్రజలని తప్పుదారి పట్టించేసి ఓట్ చోరీ కోసము వాళ్ళు మాట్లాడి మా మీద నిందలేయడము అది కరెక్ట్ కాదు కదా. సో మేము బీజేపీ వాళ్ళము చాలా కరెక్ట్గా ఏదున్నా కరెక్ట్గా చేస్తున్నాము. మా మీద మోడీ పైన, బీజేపీ పార్టీ పైన నిందలు వేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అది కరెక్ట్ కాదు. దీని ద్వారా తెలుస్తుంది వాళ్ళకి ఎన్ని ఓట్లు పడతాయో దీని ద్వారా తెలుస్తుంది, అందరూ తెలిసిపోతాయి ప్రజలకు. చెప్పండి అన్న, అయితే మీ దగ్గరనే 246 బూతే కాకుండా ఇంకా కొన్ని బూత్లో గిట్ట మొత్తంగా అయితే ఒకటే ఇంటి పైన 40-50 ఓట్లు ఉన్నాయంటూ కూడా నిన్న బీఆర్ఎస్ వాళ్ళు కూడా చేశారు. మరి రాహుల్ గాంధీ ఏమో ఓటు చోరీ అని తిరుగుతున్నారు. మరి ఇదేంటి? నేను అదే చెప్తున్నాను, మీకు 246 ఒకటే కనిపిస్తుంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీలో మొత్తం 100 బూతుల వరకు 100 బూత్లలో ఓట్ చోరీ జరిగింది. గతంలో చెప్తున్నాం, ఒకటే యూసఫ్గూడ బస్తీ సవేరా ఫంక్షన్ హాల్ పక్కన ఉన్న ఇంటి, నేను ఇల్లుతో సహా చెప్తున్నాను, సుమారు 300 ఓట్లు
దొంగ ఓట్లు ఉన్నాయి. అదే కాకుండా ఎక్కడైతే ఈ హాస్టల్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు అక్కడ ఓటర్లు కాకపోయినా, అక్కడ స్థానికులు కాకపోయినా వాళ్ళని డబ్బు మరి ఇతర మార్గాలు వారిపై ఒత్తిడి తీసుకొచ్చి వాటిని కూడా దొంగ ఓట్లుగా చేర్చడం జరిగింది. నేను చెప్తున్నాను, ఇప్పుడు కాదు, జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ ఎంఐఎం కుమ్మక్కై ఏనాడైతే గోపీనాథ్ గారు మరణించడం జరిగిందో నెక్స్ట్ డే నుంచి ఎంఐఎం కాంగ్రెస్ కలిసి మస్జిద్ల దగ్గర మిగతా వాళ్ళకు సంబంధించిన ఏరియాలో వేరే దగ్గరికి నాంపల్లి, చంద్రాయన్గుట్ట, చార్మినార్, యాకుత్పుర వాళ్ళకి అక్కడ ఎలక్షన్స్ ఉండవు, ఇక్కడనే బై ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చేర్చడం జరిగింది. దానివల్లనే వాళ్ళ ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకొని ఇక్కడ మైనారిటీలు ఎక్కువ ఉన్నారని చెప్పి ఒక తప్పుడు ప్రొపగండా సృష్టించడం జరిగింది. ఒక్కసారి ఎలక్షన్ కమిషన్ వారు ఒక ఎంక్వైరీ చేసి అసలు దొంగ ఓట్లు ఎన్ని ఉన్నాయి, స్థానికంగా ఎవరు ఉన్నారు, ఓట్లు ఎవరివని చేస్తే సుమారు 1,00,000కు పైగా ఓట్లన్నీ ఇక్కడి నుంచి డిలీట్ అవుతాయి. మేము గతంలో కూడా ఎలక్షన్ కమిషన్ తెలంగాణ CEO గారికి మేము హైదరాబాద్ జిల్లాతో ప్రాతినిధ్యం వహించి మేము రిటర్న్గా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు వాళ్ళకి ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే ప్రభుత్వం ఒత్తిడి చేస్తుందా. ఈ కాంగ్రెసే కాదండి, గతంలో ఉన్న TRS వాళ్ళు కూడా MIM తోటి కలిసి ఈ ఓట్లు అన్ని దొంగ ఓట్లు చేర్పించడం జరిగింది. ఇవి కొన్ని సంవత్సరాల నుంచి జరుగుకుంటూ వాళ్ళు రాజకీయంగా దీన్ని మైనారిటీ ఈ అసెంబ్లీగా చేసేసి ఒక వర్గానికి ఏకపక్షంగా చేయాలన్న కుట్ర కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కనీసం ఈ ఎలక్షన్లోనైనా ఈసారి నుంచైనా ఈ దొంగ ఓట్లు అన్నీ తీసేసి ఎలక్షన్ సక్రమంగా జరిగేటట్టు చూడాల్సిందిగా మేము కోరుతున్నాం. స్టాండ్ అండి, ఇప్పుడు ఈసీకి కంప్లైంట్ చేస్తారా లేకపోతే మీ అధిష్టానానికి కంప్లైంట్ ఏమైనా చేస్తారా? మేము మా అధిష్టానానికి ఆల్రెడీ చెప్పడం జరిగింది. మేము మా జిల్లా ఆధ్వర్యంలో కూడా మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు, మా జిల్లా అధ్యక్షుడు గారితో మేము ఈరోజు సాయంత్రం ఎలక్షన్ కమిషన్ CEO గారిని కలవడం జరుగుతుంది. అక్కడ విత్ ప్రూఫ్స్ మేము సమర్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇది అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి రాహుల్ గాంధీ ఏమో ఓట్ చోరీ అని తిరుగుతున్నారు. మరి ఇక్కడ జరిగేది కూడా ఓట్ చోరీ, ఒకే ఇంట్లో 40 నుండి 30 వరకు ఉన్నాయంటూ కూడా సాక్షాత్గా ఇంటి నెంబర్తో సహా అయితే బీజేపీ నాయకులు చెప్తున్నారు. చాణిక్యతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.